पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। స్టాట్రిక్ ఆస్ట్రాలజీలో మనం సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో కన్క్లూషన్స్లో మనం నిన్న చదువుకున్నటువంటి పాయింట్ ఏమిటంటే ధనుసు రాశి, సింహరాశి, కుంభరాశి ఈ మూడు రాశుల ద్వారా హైరార్కీ హ్యుమానిటీని త్రూ ద మైండ్ హౌ దే ఆర్ వర్కింగ్ అంటుండేది లెమోరియన్ టైం నుంచి ఎలా జరుగుతుంది. ఇంటలెక్ట్ ఇదేంటి ఇన్స్టింక్ట్, ఇంటలెక్ట్, ఇంట్యూషన్స్లో ఇవన్నీ కూడా ఎలా అప్లిఫ్ట్ అవుతూ వస్తున్నారు. ఈ రహస్యాలన్నీ కూడా ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఎస్టాబ్లిష్ అయినటువంటిది సింహరాశిలో, గ్రూప్ కాన్షియస్నెస్గా పరివర్తన చెందడం కుంభరాశిలో. ఇలాంటి విషయాలన్నీ కూడా నిన్న మనం చెప్పుకున్నాం. దాని నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ అవర్ థీమ్ ది ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్, ఇట్ మస్ట్ never be forgotten that the aim is to bring the solar angel, the son of mind, called in the secret doctrine, the divine Mansputra, into the seat of power. దేనికి మనం ఈ సాధన ఇదంతా మనం చేస్తున్నాం అంటే డివైన్ మానసపుత్ర చోటులో పనిచేస్తున్నటువంటి డివైన్ మానసపుత్ర మన హృదయం ద్వారా కూడా ఆయనే పనిచేయుగాక అంటుండే దానికే ఈ కార్యక్రమం అంతా మనం చేస్తున్నాం. సాధన అంతా కూడా దేనికి చేస్తున్నాం మనం అంటే ఈ డివైన్ మానసపుత్ర ఎవరైతే ఉన్నారో చోటులో ఆయన మన ద్వారా కూడా పనిచేయుగాక. అంటే ఈ ఇండివిజువల్ యూనిటీ వీడు ఎస్టాబ్లిష్ అయినటువంటి వాడు వీడిలో కూడా అదే కరెంట్ ఫ్లో అవ్వాలి. అందు గురించి సాధన. దిస్ టాస్క్ ఈజ్ ప్రిఎమినెంట్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద 3 great labs who function through Gemini, Libra, Aquarius. సో నెక్స్ట్ పాయింట్కి వచ్చారు. ఇది ప్రధానంగా ఈ కార్యక్రమం అంటున్నది నిర్వహింపబడడం ప్రధానంగా ముగ్గురు చేత నిర్వహింపబడుతుంది. ఆ మూడు ఈ రాసుల ద్వారా జరుగుతోంది. ఆ ముగ్గురు చేత అన్నారు. అది ముగ్గురు 3 lives అన్నారు. ఈ మూడు కూడా మనకి మిథున రాశి, తులారాశి, కుంభరాశి ఈ 3 రాసుల చేత జీవుడిలో మానసపుత్ర, డివైన్ మానసపుత్ర పనిచేయడానికి చక్కటి ఏర్పాటు అంటుంటే జరుగుతుంటుంది. వీడికి సాధన ఈ 3 రాసుల ద్వారా చక్కగా పరిపూర్ణంగా అయినప్పుడు వీడి ద్వారా పనిచేసేది డివైన్ మానసపుత్ర. మన సీక్రెట్ డాక్టర్లో ఆయన డివైన్ మానసపుత్ర అని సంబోధించారు. సీక్రెట్ డాక్టర్ కాదు, మనకి కాస్మిక్ ఫైర్లో కూడా డివైన్ మానసపుత్ర అని చెప్పారు మనకి. అది ఏ పాయింట్ అరైజెస్ హియర్ which is one of real moment, or perhaps I should say that a question might here be asked. ఇక్కడ మనందరికీ కూడా ఒక ప్రశ్న వస్తుందని అంటున్నారు. ఏంటండి ఆ ప్రశ్న అంటే కనుక అది చెప్తున్నారు. How does it happen that one tiny non-sacred planet should be considered of such importance that these great lives should be concerned with the unfoldment of mind in humanity? ఏంటండి అంత పెద్ద గొప్ప విషయం? ఇదొక నాన్ సీక్రెట్ ప్లానెట్, ఒక చిన్న ప్లానెట్ మన భూమి అనేటువంటిది. దీని మీద పుట్టినటువంటి మానవుడికి వాడి మైండ్ అప్లిఫ్ట్ అవ్వడానికి కావాల్సిన ఇంత ఏర్పాటు ఎందుకు, అంత అవసరమా వీడికి? అంటే ఒక గ్రేట్ లైవ్స్ అంటే మహాన్ భావు, మనకి మహాన్ భావుల పదం కూడా కాదు ఇక్కడ చెప్పేది. సనత్ కుమారుల వారు లాంటి వాళ్ళని డివైన్ అది వాళ్ళు ప్రధానంగా ముగ్గురు ఈ భూమి మీద వాళ్ళ యొక్క ప్రభావం చూపించిన ఇదంతా ఏంటి సార్, అంత ఇంపార్టెంట్ ఏంటి మనం అనే ప్రశ్న ఒకటి మనకు కలగాలి. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ నాన్ సీక్రెట్ ప్లానెట్. వీళ్ళు ఆల్రెడీ సి సెక్షన్ వాళ్ళండి. సి సెక్షన్ వాళ్ళకి అంత ఫోకస్ ఏమిటి మనం చేయాల్సింది? ఏ సెక్షన్ వాడికి ఫోకస్ చేస్తే
వాడి వల్ల ర్యాంకులే వస్తాయి. సి సెక్షన్ వాడి మీద ఫోకస్ చేస్తే ఏమిటి అన్నటువంటి విద్య ఇంకొక ప్రశ్న వచ్చి ఉంటుంది మీకు ఈ పాటికి అంటున్నారు ఆయన. రాలేదు కానీ ఆయన అనేటప్పటికి వస్తుంది మనకి. ద ఆన్సర్ ఇస్ దట్ దే ఆర్ నాట్. ఇక్కడ అది కాదండి విషయం, మీరు అలా కాదు మీరు ఆలోచించవలసిందని చెప్తాను. ద ఆన్సర్ ఇస్ దట్ దే ఆర్ నాట్. It is humanity which, under the urge of great inflowing and outflowing energies, is concerned with the problem of mental development. ఇక్కడ ఏంటి ప్రధానంగా వాళ్ళు సి సెక్షన్ కాబట్టి పక్కకు పెట్టేయడం అలా మీరు దయచేసి వెళ్ళకండి. సహజంగా వాళ్ళలో ఒక ఆసక్తి, ఒక శ్రద్ధ, ఒక భక్తి అంటున్నది ఉంది. అది ప్రధానంగా ఇక్కడ కన్సిడర్ చేసుకుంటున్నాం మనం. ఇక వేరే విషయాలు ఇక్కడ కన్సిడర్, వాడు సి సెక్షన్ కాబట్టి వాడి మీద దృష్టి పెట్టకండి ఇలాంటిది కాదు. వాళ్ళు ఒక నాన్ సీక్రెట్ ప్లానెట్ మీద ఉన్నారు కాబట్టి వాళ్ళని పెద్దగా పట్టించుకోకర్లేదు ఇలా కాదండి. ఇక్కడ విషయం ఆ 3 గ్రేట్ లైవ్స్ దృష్టి సారించడానికి ప్రధానం ఏంటంటే ఈ హ్యూమన్ ఆర్జ్ వీళ్ళలో ఒక ఇష్టం, ఒకటి ఏదైనా ఒక సాధన చేయాలి, ఒక మంచి విషయం తెలుసుకోవాలి, ఒక చక్కటి జీవన విధానం కలిగి ఉండాలి మనందరం అటువంటి దృష్టి హ్యుమానిటీలో ఎక్కువగా ఉంది. అందు గురించి వాళ్ళు ఇక్కడ దిగి వచ్చారు. ఎప్పుడైనా సరే ఒక విషయం కోరుతూ ఉంటే అక్కడికి ఆ విషయం అనేటువంటిది అందివ్వబడుతుంది. విషయం కోరినప్పుడు అది అందివ్వబడదు. మేము అడగట్లేదు అనుకోండి, ఆయన ఏం చెప్పడు. మన భాగవతంలో కూడా వచ్చేది అదే. పరీక్షిత్ అడుగుతూ ఉంటే సుఖయోగి చెప్తూ వెళ్తుంటారు, పరీక్షిత్ అడిగితే సుఖయోగి చెప్తుంటారు. పరీక్షతో ప్రశ్న వేసేసి ఊరుకుంటే అలా మొత్తం భాగవతం చెప్పేలేదు సుఖయోగి. అది ఎట్లాగో ఇక్కడ కూడా అదే. సో హ్యూమన్ అర్జ్ అనేటువంటిది ఉంటుంటుంది. In the last analysis, the problem of response to and interpretation of the environmental context is one which is to be found on every planet and particularly upon the non-sacred planets. This response must be evoked not only in the fourth kingdom in nature, but in all the kingdoms. ఇది ఈ నాన్ సీక్రెట్ ప్లానెట్ మీద కాదని మొత్తం అన్నిటి మీద ఇది ఉంది. ఈ రెస్పాన్స్ అనేటువంటిది అన్నిటి మీద, అంటే అన్ని ప్లానెట్స్ మీద ఉంది. ప్రధానంగా నాన్ సీక్రెట్ ప్లానెట్స్ మీద ఉంది. ఇది కేవలం హ్యూమన్ కింగ్డమ్లోనే కాదండి, మిగిలిన కింగ్డమ్స్లో కూడా ఈ రెస్పాన్స్ అనేటువంటిది రావాలి. అంటే వాళ్ళు ఒక మనం ఉన్నటువంటి స్థితి కన్నా మనం ఉత్తమమైనటువంటి స్థితికి వెళ్ళడానికి మనం ఒక సాధన అటువంటి చేసుకోవాలన్నటువంటి ఇష్టత వాళ్ళకి కలగాలి. అది కలిగినప్పుడు పరమగురువులు లేదా మహానుభావుల యొక్క అనుగ్రహం విశేషంగా ఉంటుంటుంది. అది ఇక్కడ చెప్తున్నారు. సో ఇట్ ఈస్ బికాస్ ద హ్యుమానిటీ హ్యాస్ ద అర్జ్ that made the 3 great lives to shower their blessings on the earth. అది ఇక్కడ మెయిన్ సీక్రెట్. అయితే ఏంటి రహస్యం ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం మనం. In all kingdoms, our solar system is one in which sensitivity to contact is the dominant quality. మన సోలార్ సిస్టంలో ప్రధానమైనటువంటి రహస్యం ఏంటంటే సెన్సిటివిటీ, ప్రేమ కదండి. సోలార్ సిస్టమ్ అంతా తయారైంది ప్రేమ చేత, సెన్సిటివిటీ అన్నారు దాన్ని. ఎవరికైనా సరే కష్టం వచ్చిందనుకోండి, మన హ్యూమన్ కింగ్డమ్ చెల్లించిపోతుంది వాడికి. అరే రే పాపం వాడు పడిపోయాడు, అరే వాడు ఇది అయిపోయాడు, వెంటనే వీడు బండి నడుపుతున్నాడు, వీడు ఆపేసి వాడిని లేపడానికి అది వెళ్ళిపోతున్నాడు కదా. సో ఇట్ ఈస్ ద సెన్సిటివిటీ ఇన్ మైండ్. సో అది ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ. సో మొత్తం సోలార్ సిస్టంలోనే ఆ సెన్సిటివిటీ ఉందండి అంటున్నారు. ఈస్ ద డామినెంట్ క్వాలిటీ. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ కాస్మికల్లీ అవేర్. It is driven by need and environing cosmic circumstances to develop love, wisdom, and both these words. కాస్మిక్ లెవెల్లో లవ్ విజ్డమ్ అనేటువంటిది, అంటే కాస్మిక్ లెవెల్లో అంటే మన సోలార్ సిస్టమ్ కాస్మిక్ లెవెల్లో ఒక శిష్యుడు. ఈ శిష్యుడికి ఆ కాస్మిక్ లెవెల్ నుంచి లవ్ విజ్డమ్ అనేటువంటిది ఈ సోలార్ సిస్టంలో బాగా అందివ్వబడడం అనేటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం. అంటే కాస్మిక్ లెవెల్ నుంచి లవ్ విజ్డమ్ అనేటువంటిది మన సౌరమండలానికి అందుతోంది. అందులో నుంచి అన్నారు ఇక్కడ, ఇట్ ఈస్ టు డెవలప్ లవ్ విజ్డమ్ అండ్ బోత్ దీస్ వర్డ్స్ ఆర్ డిస్క్రిప్టివ్ అండ్ ఎక్స్ప్రెసివ్ ఆఫ్ ది కాన్షియస్నెస్ ఆస్పెక్ట్స్. సో ప్రేమ అనేటువంటిది ఏమిటి అంటే దాని గురించి చెప్తున్నారు. లవ్ ఈజ్ రెస్పాన్స్ టు కాంటాక్ట్ అండ్ దిస్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్ మీన్స్ అండర్స్టాండింగ్, ఇంక్లూసివ్నెస్ అండ్ ఐడెంటిఫికేషన్. ప్రేమ ఉందంటే ఈ 3 ఉండాలండి మీలో. ఇతరులకు ఏదైనా బాధ ఉందంటే, ఇతరులు ఏదైనా కష్టం చెప్తే మీరు అండర్స్టాండ్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. అండర్స్టాండ్ అవ్వట్లేదండి, నాదే వాడే అన్నట్టుగా ఉంటున్నాం అంటే వాళ్ళు ప్రేమ లేదని అర్థం. వాడంత దాన ధర్మాలు చేసినా సరే ఇతరులు వాడి కింద పనిచేస్తున్న వాడి యొక్క కష్టాన్ని వీడు గుర్తించలేకపోయాట అంటే వాళ్ళు ప్రేమ లేదు అని అర్థం. అండర్స్టాండింగ్ ఒకటి చెప్తున్నారు. తర్వాత ఇంక్లూసివ్నెస్ అండ్ ఐడెంటిఫికేషన్. ఇంక్లూసివ్నెస్ ఉంటారు మనకి ఎప్పుడు కూడా. ఐడెంటిఫికేషన్ అంటే ఇతరులు ఉన్నారనేటువంటిది, అంటే వాళ్ళతోటి కలిసి పనిచేయడం, వాళ్ళతోటి కలిసి జీవించడం,
వాళ్ళతోటి మనం ఒకటిగా ఉండడం, ఇవన్నీ కూడా ప్రేమకి చిహ్నం. అది ఇంక్లూజివ్నెస్ ఐడెంటిఫికేషన్ అంటే. Wisdom connotes skill in action as the result of developed love and the light of understanding. విజ్డమ్ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ స్కిల్ ఇన్ యాక్షన్. జ్ఞానం అనేటువంటిది కలిగి ఉన్నటువంటి వాడిలో స్కిల్స్ ఉంటాయి. స్కిల్ ఇన్ యాక్షన్ అంటే ఆ క్షణంలో అప్పుడు ఏం చేయాలో అది సహజంగా వీడి మనసుకు తడుతుంది జ్ఞానం ఉంటే. ప్రేమ ఉంటే ఒక్కటి సరిపోదు, జ్ఞానం కూడా దానికి తోడైంది అనుకోండి, అప్పుడు వాడికి కరెక్ట్గా ఏది చేయాలో అది వీడు చేస్తాడు. కేవలం ప్రేమ ఉందంటే అరే వీడికి ఏదైనా చేయాలి ఏదైనా చేయాలని మాత్రమే ఉంటుంది. జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడికి ఏది చేయాలో అది వాడు చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ స్కిల్ ఇన్ యాక్షన్. కేవలం చేద్దాంటే దృష్టి ఉంటే సరిపోదు, చేయగలిగే సామర్థ్యం అంటున్నది కలిగి ఉంటారు. దాన్ని ఏమన్నారంటే జ్ఞానము అన్నారు. అది జ్ఞానం చేత వస్తుంది, అది చేయగలిగేటువంటి సామర్థ్యం, స్కిల్ ఇన్ యాక్షన్. సో ఈ రెండు కలవడం చేత ఏం జరుగుతుందంటే result of developed love and understanding, it is awareness of requirements and ability to bring together into a fused relationship the need and that which will meet it. Need meet, MEET meet. నీడ్ ఉండాలి, దాన్ని వీడు మీట్ అవ్వగలిగేటువంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉంటారు. ప్రేమ ఒకటి ఉంటే సరిపోదు, దాన్ని ఎలా చేయడం చేత మనం ఆ నీడ్ని మనం ఇది చేయగలుగుతాం. హౌ వీ కెన్ మీట్ దట్ నీడ్ అంటున్నది కలిగి ఉండాలి. అది దేని చేత తెలియకూడదు అంటే జ్ఞానం చేత తెలియకూడదు. చక్కటి జ్ఞానం కలిగి ఉండాలి. నిజమైనటువంటిది ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది జ్ఞానం బాగా పెంచుకోవాలి మనం. లవ్ విజ్డమ్, దట్ ఈస్ ది సెకండ్ రే. ప్రేమ కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. ప్రేమ ఉండాలి, జ్ఞానం ఉండాలి, రెండూ ఉండాలి మనకి. ఏదో ఒకటి ఉంటే సరిపోతుందని మాత్రం అనుకోకూడదు. జ్ఞానం బాగా చక్కగా కలిగి ఉండాలి, జ్ఞానం ఒకటి ఉంటే సరిపోదు, ప్రేమ ఉండాలి, రెండు ఉండాలి. ప్రేమ ఉండడం చేత చక్కగా ఇతరులని అండర్స్టాండింగ్, ఐడెంటిఫికేషన్, ఇంక్లూజివ్నెస్ వస్తాయి మనకి. జ్ఞానం అనేటువంటిది ఉండడం చేత వాళ్ళకి ఏం చేయడం చేత వాళ్ళకి మనం వాళ్ళకు ఉన్నటువంటి కష్టాన్ని తొలగించగలం అటువంటి చక్కగా తెలుసు. అందుకే రెండు అవసరం మనకి. We will meet it. Service is essentially a scientific mode of expressing love wisdom under the influence of one or other of the seven rays. సర్వీస్ అనేటువంటి దాని ద్వారా ఈ లవ్ విజ్డమ్ అనేటువంటిది ఏదో ఒక కిరణం ద్వారా, 7 రేస్లో ఒక కిరణం ద్వారా ఏ ఆస్పెక్ట్ అయినా మీరు తీసుకోవచ్చు, అక్కడ సర్వీస్ చేయవచ్చు మనం. కనుక సర్వీస్ చేయాలంటే మనలో రెండు ఉండాలి. ఒకటి మనం చేయగలిగే సామర్థ్యం అంటే ప్రేమ ఒకటి ఉండాలి, ఆ విషయం అనేది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి ఉండాలి, అప్పుడు వీడు సర్వీస్ చేయగలడు. అది అకార్డింగ్ టు ద సోల్ రే ఆఫ్ ది సర్వింగ్ డిసైపుల్. వీడి యొక్క సోల్ రేని బట్టి వీడు సేవ చేయగలగడం అంటున్నది ఉంటుంది. 7th రే వాడు చేసేటువంటి సర్వీస్ ఒక రకంగా ఉంటుంది, 2nd రే వాడు చేసేటువంటి సర్వీస్ ఒక రకంగా ఉంటుంది, 5th రే వాడు చేసేటువంటి సర్వీస్ ఒక రకంగా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ది సోల్ రే ఆఫ్ ది డిసైపుల్. వాడి మీద డిపెండ్ అవుతుంది. ఏంటి వీడి యొక్క కిరణం. మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, వాడు బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రామింగ్ చేసి ఇచ్చేస్తాడు, చాలా చక్కగా చేసి ఇచ్చేస్తారు. ఆ ప్రోగ్రామ్ను మనం వాడుకోవడం చేత మనం చేసేటువంటి సర్వీస్ బాగా చేయగలం. ఊరినే ఎగ్జాంపుల్. సో వాడు ఆ ప్రోగ్రామ్ చేయడమే వాడు సర్వీస్. మనలాగా వాడు వచ్చి అందరికీ అన్నం పెట్టడం, కూరలు వేయడం ఇదంతా చేయక్కర్లేదు. బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రామ్ చేసేస్తాడు. అంటే ఏదో తీర్థయాత్రలో లేదా ఎక్కడో పుష్కరాలు ఏవో జరుగుతున్నాయి, లేదా ఇక్కడ ఏదో ప్రతి ఆదివారం అన్నం భోజనాలు పెడదాం అనుకున్నాం మనం. ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రామింగ్ చేసేస్తాడు. అంటే ఆ వాట్సాప్ అను ఏవో సంథింగ్ అది ఎలా చేసి చేస్తాడు. దాని ద్వారా ఎంతోమంది ఆ సర్వీస్ యాక్టివిటీలో పాల్గొనవచ్చు. ఎక్కడెక్కడి నుంచో ఉన్నటువంటి వాళ్ళు ఆ సర్వీస్ యాక్టివిటీలో పాల్గొనగలగడం, ఈ సర్వీస్ యాక్టివిటీ గురించి 10 మందికి తెలియడం, వాళ్ళు వాళ్ళ చేత చేసుకోగలగడం, ఇలాంటిది ఏదో అలా చేసి చేస్తారు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ ఇంకొక రకంగా అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేయగలుగుతారు కదా, వాళ్ళు ఆ పని చేయడాన్ని ఒక రే అన్నారు, సోల్ రే. దట్ ఈస్ అది అలా ఒకటి serving disciple. The whole problem is one concerning our planet progress. Okay. It might be said, in order to make our theme comprehensible to you, that the evolutionary process from the standpoint of the ordinary human being is to make the non-sacred planet, our Earth, responsive to cosmic impetus, imparts, thus bringing more interrelation. మన ఈ భూమి నాన్ సెక్యులర్ ప్లానెట్గా ఉంది. ఇలా కాకుండా ఈ భూమి కాస్మిక్ లెవెల్లో నుంచి అందుతున్నటువంటి ఈ ఆశీస్సులనండి లేదా జ్ఞానధార అనండి, దాన్ని
చక్కగా స్వీకరించగలగడం అనుకుంటే దానికి ఈ భూమిని ఎలివేట్ చేయగలగాలి. అది ఆ కార్యక్రమంలో ఆ కార్యక్రమం ప్రధానంగా నిర్వహణలో నిమగ్నమే ఉన్నటువంటి వాళ్ళు ప్లానెట్ లోకస్ సునత్ కుమార్ వారు. సో అందు గురించి ఈ కార్యక్రమం అంతా కూడా అది ఒకటి గుర్తుపెట్టుకుంటున్నారు. ఇంటర్ రిలేషన్ అంటే చక్కగా ఎస్టాబ్లిష్ అవ్వాలి. దెర్ ఆర్ అదర్ పర్పసెస్ బట్ ఇట్ ఇస్ ఓన్లీ ఆఫ్టర్ ది థర్డ్ ఇనిషియేషన్ దట్ ఎ మ్యాన్ బ్రింగ్స్ టు కాంప్రహెండ్. ఇంకా చాలా ఉన్నాయి. థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ అవ్వకుండా ఇంకేవో కోర్సుల గురించి వాటి గురించి చెప్తా అంటే మీకేం అర్థం కాదండి. కనీసం మీరు 7th 8th క్లాస్కి వస్తే అప్పుడు మీకు ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సుల్లోకి వెళ్ళొచ్చు, ఎట్లా వెళ్ళొచ్చు, ఏమిటి ఈ రహస్యాలు అని చెప్పి ఉపయోగం అండి. 2వ తరగతి 1వ తరగతిలో ఉన్న వాళ్ళకి మీకు ఎంత ఇప్పుడే అంత చెప్పక్కర్లేదు సార్. మీరు బాగా చదువుకుంటూ రండి కొంచెం థర్డ్ ఇనిషియేషన్ దాకా, అప్పుడు ఇంకా వివరాలు తెలియబడతాయి అంటున్నారు. సో ఇప్పుడు ఈ 3 రాసుల గురించి చెప్తున్నారు. జమిని, అది మిథునము, తుల, కుంభం. అందులో ఫస్ట్ జమిని గురించి చెప్తున్నారు ఇప్పుడు. Gemini expresses the relation of pairs of opposites as they swing the man into activity and evokes his mental perception. Gemini ఏం చేస్తుందంటే మానవుడిలో the relation of pairs of opposites as the swing of the man into activity and evoke his mental perception. ఇది ఒక మెంటల్ పర్సెప్షన్ని చక్కగా ఇంప్రూవ్ చేసి వీడు మానవుడుగా ఉన్నాడు, వీడు మాస్టర్ తోటి అనుసంధానం చెందేట్టుగా చేసి పెడతాడు. దట్ ఈస్ ద పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్. ఆయన ఉత్తరాయణంలో ఉన్నాడు, వీడు దక్షిణాయనంలో ఉన్నాడు. ఆయన ఉత్తరంగా ఉన్నాడు, వీడు దక్షిణంగా ఉన్నాడు. వాడిని కలపడం అంటున్నది మిథున రాశి చేసి పెట్టేటువంటి కార్యక్రమం. మరి వాడికి కలపాలి కదా. కలిపితేనక అప్పుడు అక్కడి నుంచి వీడికి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంకా అలా వస్తుంది. అది ప్రధానంగా చేసి ఇచ్చేటువంటిది మిథున రాశి, పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ ఉన్నారు. విత్ ద ఎయిడ్ ఆఫ్ ది రూలింగ్ ప్లానెట్స్ మెర్క్యూరీ అండ్ వీనస్, ద మైండ్ బిగిన్స్ టు ఫంక్షన్. అండ్ వెన్ ద ఎస్ట్రాట్రిక్ ప్లానెట్ కమ్స్ ఇన్ టు ఎక్స్పిరేషన్ అండ్ ట్రాన్స్మిటింగ్ పొటెన్సీ, ఏంటంటే మెర్క్యూరీ ఒకటి, వీనస్ ఒకటి, ద ఎయిడ్ ఆఫ్ రూలింగ్ ప్లానెట్స్. ఎక్సాట్రిక్ ప్లానెట్స్ ఇవి రెండు కూడా జెమినీకి. సో మెర్క్యూరీ అంటే బుధుడు శుక్రుడు. బుధుడు ఏం చేస్తాడంటే తన యాక్టివిటీ అంతా కూడా శుక్రుడికి అప్పచెప్పేస్తాడు. నెక్స్ట్ ఎక్సాట్రిక్ కదా శుక్రుడు. అది ద మెసెంజర్ అండ్ ద ఏంజల్ ఎక్స్చేంజ్ దేర్ అండర్స్టాండింగ్. మెసెంజరు ఏంజల్ వీళ్ళిద్దరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. మెసెంజర్ అంటే మెర్క్యూరీ, ఏంజల్ అంటే శుక్రుడు. సో మెసెంజర్ అండ్ ఏంజల్ exchange their understanding. Venus and divine Mansaputra are closely connected. ఏం చేస్తాడు బుధుడు వీనస్ తోటి అనుసంధానం చెందేటి చేస్తాడు. వీనస్ ఏం చేస్తాడంటే డివైన్ మానసపుత్ర తోటి అనుసంధానం చెందేటి చేస్తాడు. వీళ్ళిద్దరు ఈ యాక్టివిటీ అలా ఉంటుంది అన్నమాట. అది చాలా హయ్యర్ పాయింట్స్ ఇవన్నీ కూడా. సో అందు గురించి మిథున రాశి మనకి ఏం చేసి పెడుతూ ఉంటుందంటే కనుక వీళ్ళు పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అంటుంటుంది ఇలా జరిగేటట్టుగా చూస్తుంటుంది. అంటే వీళ్ళు లోవర్ లెవెల్లో ఉంటుంటాడు, హయ్యర్ లెవెల్తో అనుసంధానం చెందేట్టుగా చేస్తుంటాడు. సో ఫస్ట్ ఆ కార్యక్రమం బుధుడు చేసి పెడుతుంటాడు వీడికి. బుధుడు తర్వాత నెక్స్ట్ ఆ కార్యక్రమాన్ని స్వీకరించేటువంటి వాడు శుక్రుడు. శుక్రుడు ఏం చేస్తాడంటే డివైన్ మానసపుత్రతోటి అనుసంధానం అయ్యేట్టుగా చేసి పెడుతుంటాడు మనకి. నెక్స్ట్ పాయింట్ తులారాశి expresses the point of balance achieved prior to the secondary activity and the period of assimilation by the mind of past experience. Mind of past experience చేత వీటిలో పీరియడ్ ఆఫ్ అసిమిలేషన్ అన్న సెకండరీ యాక్టివిటీ అండ్ ద పీరియడ్ ఆఫ్ అసిమిలేషన్ బై ద మైండ్ ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. సో పీరియడ్ ఆఫ్ అసిమిలేషన్ అంటున్నది ఒకటి ఉంటుంటుంది వీడు. ఏంటి పీరియడ్ ఆఫ్ అసిమిలేషన్ అంటే ఇంతకు ముందు వీడు ఏదైతే పాస్ట్ ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాడో అది వీడిలో పాయింట్ ఆఫ్ బ్యాలెన్స్ అంటే తీసుకొస్తున్నది. అది వీడు తీసుకుని అవగాహనలో పెట్టుకోవడంలో వీడు జరుగుతున్నప్పుడు వీడి యాక్టివిటీ అది వీళ్ళు ఒక బ్యాలెన్స్ యాక్టివిటీ అంటే తీసుకొచ్చి అందిస్తుంది. అంటే వీడు పొందినటువంటి జ్ఞానం ఇదంతా వాడు అలా రికార్డ్ అయి ఉండి వీడికి అది నెమ్మదిగా వీడికి ఆ జ్ఞానం అదంతా పొందినదంతా కూడా వీడి యొక్క లోవర్ లెవెల్ని ఈ హయ్యర్ సబ్జెక్ట్ని రెండింటిని బ్యాలెన్స్ చేసి ఒక సమమైనటువంటి జీవిత విధానం వీడికి అందిస్తుంది తులారాశి. దీస్ ఎక్స్ప్రెసెస్ when successfully carried forward evoke the intuition and this brings into activity what is called the super mind, which is the response of the illumined mind to the mind of God. దీనివల్ల ఏం జరుగుతుందంటే వీడిలో సూపర్ మైండ్ అనేటువంటిది ఎవోక్ అవుతుంది, ఇల్యూమైన్ అన్నది. సో తులారాశి ఏం చేస్తుందంటే
ఈ అంటే ఈ లోవర్ లెవెల్ ఈ రెండు కూడా ఇలా బ్యాలెన్స్కి వచ్చేస్తాయి వీళ్ళు. బ్యాలెన్స్కి వచ్చేసరికి ఆ సమయంలో వీడికి నార్మల్ మైండ్ కాకుండా సూపర్ మైండ్ అన్నది. అంటే మనకి మెంటల్ ప్లేన్ని రెండుగా విభజించుతారు మనకి కాస్మిక్ ఫైర్లో. దాన్ని ఏమంటారంటే లోవర్ మైండ్ హయ్యర్ మైండ్గా చెప్తారు అక్కడ. వీడిలో అంటే ప్రతి వాళ్ళలోనే ఉంటుంది లోవర్ మైండ్ హయ్యర్ మైండ్, కానీ ఇక్కడ వాడింది సూపర్ మైండ్ అన్నారు. అంటే ఏంటంటే ఈ లోవర్ మైండ్ నుంచి వీడు స్లోగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. ట్రాన్స్ఫార్మ్ అయిపోయి వీళ్ళు ఒక బొద్ధిక్ ప్లేన్లో అంటే సమముగా అంటే ఇంట్యూషనల్ ప్లేన్, దాన్ని బొద్ధిక్ ప్లేన్ అన్నారు. దీనిలో వీడు చక్కగా అంటే నీరు అనేటువంటిది ఇలా కదలకుండా ఉండేటువంటి స్థితి ఉంటుంది సార్. అంటే ఒక రాయి కూడా వేయకుండా అలా ఉన్నప్పుడు చక్కగా నీళ్లు ఇలా ఉంటాయి. సరస్సులో ఉండేటువంటి నీరు. ఆ నీరు అలా ఉండడం చేత ఏం జరుగుతుందంటే కింద అన్నటువంటి చక్కగా పైకి చక్కగా కనబడుతుంది. సో బుద్ధి ప్లేన్లోకి ఎప్పుడైతే వీడు ప్రవేశించుతాడో ఈ తులారాశి ఏం చేస్తుందంటే పైన ఉన్నది కింద నీళ్ళ యొక్క ప్రతిబింబం కనబడేట్టు చేస్తుంది, కింద నీళ్ళల్లో లోపల ఉన్నటువంటిది పైకి చక్కగా కనబడేట్టు చేస్తుంది. అలలు రాకుండా ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. అలలు వచ్చిందంటే మొత్తం అంతా గందరగోళం అయిపోతుంది. పైన ఉన్నది అంతా కూడా ఏదైపోతుంటుంది, కింద ఉన్నది కనబడదు, ఏదైపోతుంది. కానీ వీడు సాధనలో నెమ్మదిగా ఇలా సాధన చేసుకుంటూ వస్తే మనస్సు నిశ్చల స్థితి అలా వస్తుంది. అలా కాసేపు అలా ప్రశాంతంగా ఉండగలిగేటువంటి స్థితి అందిస్తుంది తులారాశికి. అప్పుడు వీడు బుద్ధి ప్లేన్లోకి వెళతాడు. బుద్ధిమయ లోకాల్లోకి వీడు ప్రవేశించినప్పుడు వీడికి జరిగేటువంటిది ఏంటంటే వీడిలో సూపర్ మైండ్ అంటే అప్పటిదాకా వీడి లోపల నిక్షిప్తంగా లేదా నిగూఢంగా ఉన్నటువంటి ఒక కోణం ఒకటి ఉంది. దాన్ని ఏమన్నారంటే సూపర్ మైండ్ అన్న. ఆ మైండ్ వీడిలో విచ్చుకోవడం అంటే జరుగుతుంది. ఆ మైండ్ ఎప్పుడైతే వీడిలో విచ్చుకోవడం జరుగుతుందో అప్పుడు వీడి మైండ్ ద్వారా పనిచేసేటువంటిది ఏమిటంటే ది మైండ్ ఆఫ్ గాడ్, అంతఃకరణ నిర్మాణముగా మనం చెప్తాం ఇంకొక దాంట్లో. అప్పుడు వీటిలో సూపర్ మైండ్ అది చక్కగా బ్రిడ్జ్ అంటే ఫామ్ అయిపోతుంది. చక్కగా అప్పుడు ఆ పైన ఉన్నటువంటి చక్కగా ఇక్కడికి అందుతుంటుంది. మైండ్ ఆఫ్ గాడ్ నుంచి వీడు చక్కటి లైన్ వేసుకుని వాడైపోతాడు. అది జరుగుతుంది. సో అది చేసి పెట్టేటువంటిది తులారాశి ఇక్కడ వీళ్ళు. నెక్స్ట్ కుంభరాశి ఏం చేస్తుందో చెప్తున్నారు. ఎక్స్ప్రెసెస్ ది యాక్టివిటీ ఆఫ్ మైండ్ విచ్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ into the purposes of the universal mind. So activity of the mind which has been initiated into the purposes of universal mind. సో వీడి మైండ్ ఎప్పుడైతే సూపర్ మైండ్గా తయారైందో అప్పుడు యూనివర్సల్ మైండ్గా వీడు అంటే వీడు చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి ఏ అవసరమునకై వీడందరూ తహతహలు ఆడుతున్నారో అది చక్కగా వీడి మనసుకు భాషిస్తుంది. ఇట్ ఈస్ ది సైన్ విచ్ బ్రింగ్స్ ద సోల్ ఇంటూ యాక్టివ్ కోఆపరేషన్ విత్ ద ఇన్నర్ ప్లాన్ ఆఫ్ గాడ్. దిస్ వీ కాల్ సర్వీస్. అది సర్వీస్ అండి. ఇన్నర్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా వీడి మనస్సు ట్యూనప్ అవ్వడం అన్నట్టు జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఈ లెవెల్ వచ్చిన తర్వాత జరుగుతుంది. అప్పుడు ప్లాన్ ఆఫ్ గాడ్ ఇక్కడ ఏమిటి, ఇక్కడ భూమి మీద ప్రస్తుతం 2025లో ప్లాన్ ఆఫ్ గాడ్ అంటే వీడికి తడుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ప్లాన్ ఆఫ్ గాడ్ ప్రకారంగా అందరికీ అన్నదానం చేయడం అంటున్నది ప్లాన్ ఆఫ్ గాడ్ అనుకోండి. ఇప్పుడు మందులు వేయడం అంటున్నది ప్లాన్ ఆఫ్ గాడ్ కాదనుకోండి. ఊరికి జస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు సహజంగా అది తడుతుంది. ఇప్పుడు మందులు వేయడం మానేసి అందరికీ అన్నదానం చేయడం అంటే కార్యక్రమంలో వీడు వెళ్ళిపోతాడు. లేకపోతే వీడు ఎలా ఉండిపోతాడంటే అలాగా సార్ మనకి పెద్దవాళ్ళు వీళ్ళందరూ చెప్పారు కదా ఇదే చేయాలి అన్నట్టు దానిలో వీడు ఉండిపోతాడు. ప్లాన్ ఆఫ్ గాడ్ని వీడికి ఎప్పటికప్పుడు వీడికి దర్శనానికి నిలిపేట్టుగా చేసి పెట్టేటువంటి తులారాశి. అది కుంభరాశికి ఎప్పుడైతే వీడు చేరతాడో అప్పుడు యూనివర్సల్ మైండ్ తోటి వీడి అనుసంధానం దొరుకుతుంది. ప్లాన్ ఆఫ్ గాడ్ ఏంటో వీడి మైండ్కి సహజంగా తడుతుంది. సో యూనివర్సల్గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క మైండ్ ద్వారానే ప్లాన్ ఆఫ్ గాడ్ రిప్రజెంట్ అవుతుంటుంది. There are therefore great triangles of energy which affect the mental response apparatus of humanity, and to the above triangle which concerns the unfoldment of the mind to others can be added. ఇక్కడ ఇంకొక 2 రహస్యాలు కూడా ఇస్తున్నారు వీటితో పాటు. అంటే మిథున రాశి, తులారాశి, కుంభరాశితో పాటు మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇంకొక 2 ట్రయాంగిల్స్ కూడా మనకు చెప్పారు ఇక్కడ. అవి ఏమిటంటే ఒకటి వృషభ రాశి, వృశ్చిక రాశి, మకర రాశి ఒక ట్రయాంగిల్గా వేసుకోండి. తర్వాత ధనుసు రాశి, కర్కాటక రాశి, సింహరాశి. వృషభం, వృశ్చికం ఎదురెదురుగా ఉండవి. వాటితో పాటు మకర రాశి, ఈ 3 ఒక ట్రయాంగిల్ చెప్తారు. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్. అలాగే కర్కాటక రాశి, ధనుసు రాశి, సింహరాశి, ఈ 3 ఒక ట్రయాంగిల్గా వేసుకోండి.
వీటి యొక్క రహస్యాలు ఇప్పుడు చెప్తారు. టారస్ ఏం చేస్తుందంటే మనలో, వృషభ రాశి మనలో కోరిక అనేటువంటిది కల్పిస్తూ ఉంటుంది. డిజైర్ అన్నటువంటిది వీడి చేత ఎంత కష్టాన్నైనా సరే అలా వీడు పడతాడు. ఎంతో కష్టం కొండ ఎక్కడం ఆయన వీడు ఎక్కుతాడు. ఎంతో కష్టం ఈ భూమి మీద పంట పండించడం ఆయన వీడు చేస్తాడు. ఎంతో కష్టం ఇల్లు కట్టడం ఆయన వీడు చేస్తాడు. అది దేని చేత అంటే వృషభ రాశి అంటే ఆయనకి కష్టము దేనికి వీడు పడతాడు, వీడు కోరిక అన్నటువంటిది దానికి కల్పింపబడి దాన్ని వీడు కష్టంగా అనుకోకుండా వీడు అది ఛేదించుకుంటూ ముందుకెళ్ళేట్టుగా చేసి పెట్టేటువంటిది వృషభ రాశి మనకి. అందు గురించి డిజైర్ ఆస్పెక్ట్గా చెప్తారు. అందు గురించి అమ్మవారిని ఎక్కడ వేస్తారంటే అయ్యవారి యొక్క హృదయంలో అమ్మవారు ఉండేట్టుగా వేస్తారు. ఎందుకంటే ద డిజైర్ టు క్రియేట్ అన్నటువంటిది ఏర్పడింది ఆయన హృదయంలో. అది అమ్మవారు ఉండేటువంటి స్థానం గురించి శ్రీవత్స కౌస్తుభం వేస్తాం కదా, అది అది దట్ ఈస్ ద ప్లేస్. వృషభ రాశి అక్కడ అమ్మవారు అంటే లక్ష్మీదేవి అయ్యవారి యొక్క హృదయంలో చెప్పేటువంటిది వృషభ రాశి. అదే డిజైర్ అన్నారు దాన్ని. నెక్స్ట్ వృశ్చిక రాశి ఏం చెప్తుందంటే ఆస్పిరేషన్. వీటిలో చక్కగా సో హయ్యర్ ప్లేన్లో చెప్పినప్పుడు, లోవర్ ప్లేన్లో చెప్పినప్పుడు వృశ్చిక రాశిని ఇన్స్టింక్చువల్ బిహేవియర్ అంట. హయ్యర్ ప్లేన్లో చెప్పినప్పుడు అది ఆస్పిరేషన్గా చెప్తారు. అంటే మనం కొండ ఎక్కాలండి, తిరుమలకు ప్రయాణం కట్టాలి, ఇప్పుడు ఈ కష్టం తిరుమలకు వెళ్ళందే నీకు ఈ కష్టం తీరదు అంటది నిర్ణయం చేసుకుని వీడు తిరుమలకు ప్రయాణం కట్టడానికి వీడు సంసిద్ధుడే పెట్టే వేయడం అన్ని సర్దుకొని వీడు బయటకు వచ్చి ఆటో ఎక్కుతాడు చూసారా, దట్ ఈస్ వృశ్చిక రాశి. మామూలుగా వీడు బయలుదేరాడు, సిటీలో ఉన్నవాడు తొందరగా వెళ్తాడు, ఆ కొండకి వెళ్ళాడు వీడు. అంటే వీడికి ఎంతసేపు వీడికి ఆ పని ఈ పని ఇవే కదా ముఖ్యం. గురించి ఎప్పుడో వీడి ఇంకా నీవే తప్పైత పరం పెరగని అటువంటి స్థితి వచ్చినప్పుడు మాత్రం వీడు కొండకి వెళ్తాడండి. అది మీకు అందించేటువంటిది వృశ్చిక రాశి. అందులో దాని అంటే ఆస్పిరేషన్ అంటారు. నెక్స్ట్ క్యాప్రికార్న్. క్యాప్రికార్న్ ఏం చేస్తున్నాడు, వీడికి ఇల్యూమినేషన్ అందిస్తుంది. కొండ మీద వెళ్ళినటువంటి వాడికి పరమాత్మ యొక్క సాన్నిధ్యమే అంతటా దర్శింపడ్డం అంటున్నది క్యాప్రికార్న్, ఇల్యూమినేషన్. సో డిజైర్ అన్నారంటే ద ఇన్సెంటివ్ టు ఎవల్యూషనరీ అన్ఫోల్డ్మెంట్ ఇన్ ద హ్యూమన్ కింగ్డమ్. తర్వాత అంటే అది ఎవల్యూషనరీ అన్ఫోల్డ్మెంట్, వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి స్థితి కన్నా నెక్స్ట్ స్థితికి వీడు వెళ్ళాలి. ఇప్పటిదాకా అద్దెంట్లో ఉంటున్నటువంటి వాడికి సొంత ఇల్లు కట్టుకోవాలన్నటువంటి స్థితి వీడికి ఏర్పడాలి. అంటే ఏంటి, ఊరిన అద్దెంట్లో వీడు అలా ఉంటున్నాడు అనుకోండి, ఆ ఓనర్ గారు ఏమీ వీడు కష్టపడట్లేదు అనుకోండి, వాడు సొంత ఇల్లుగా వీడిని వాడుకునేట్టు చేశాడు, వీడు సొంత ఇల్లు కట్టుకుందాం అంటే భావం వీడికి రాదు. ఊరిన సరదాగా చెప్తున్నా, ఆ ఓనర్ ఏదో వీడిని ఏదో కష్టపడుతుంటాడు, ఇప్పుడు అబ్బా వీడి దగ్గర ఉండలేను రా నాయన, మనం సొంత ఇంటికి వెళ్ళిపోవాలి అంటే భావం వీడు కలుగుతుంది. సొంత ఇల్లుకి వెళ్ళాలంటే ఏంటి వీడు ఏదో చూస్తాడు, మార్గం ఏదో వెతికి పట్టుకుంటాడు. అది ఆ కోరిక అంటుంది వీడికి కల్పించి వీడికి అందించేటువంటిది అంతా కూడా వృషభ రాశి. నెక్స్ట్ స్కార్పియో ఆస్పిరేషన్ అన్నారు కదా, దాని గురించి ఏమంటున్నారంటే ద కీ టు ద టెస్టింగ్ ఆఫ్ ద డిసైపుల్. అది వీడికి టెస్టింగ్ అవుతుంది కదా, స్కార్పియో అనగానే టెస్టింగే. పాము వీడికి ఏం చేస్తున్నాడు, ఇట్ ఈస్ ద టెస్టింగ్ పాయింట్. అటు వెళ్తాడా ఇటు వెళ్తాడా, ఎయిత్ ఎయిత్ హౌస్ కదండి, లాస్ ఆఫ్ కాన్షియస్నెస్, జడ్జిమెంట్ అన్నీ అక్కడ దొరుకుతాయి వీడికి. మొత్తం వీడి చెట్ట అంత తీస్తాడు బయటకు వెళ్ళగా మొత్తం. అక్కడికి వెళ్ళగానే వీడి చెట్ట అంతా ఓపెన్ చేసి ఏంటి వీడు అంటే తీస్తాడు కదా, దట్ ఈస్ స్కార్పియో. వీడు అన్నా మళ్ళా వీడు బదులో మనకి ఏమని చేస్తాడు, ఒక వీడు చేసినటువంటి మంచిది వీడు చేసిన చెడు అంతా కూడా వీడు ఇందులో రాస్తారట, ఖురాన్లో రాస్తారట. వాళ్ళు నేను ఎవరో చెప్పారు నాకు, ఒక ఆయన వచ్చి చెప్పాడు. ఖురాన్లో ఏమని చెప్తారంటే మనం చేసిన మంచి అంటే మన దాంట్లోనూ అదే చెప్తారు, వాళ్ళ దాంట్లోనూ అదే చెప్తారు. వాళ్ళు ఏమంటారంటే నువ్వు చేసిన మంచి అంతా కూడా నీకు ఇక్కడ స్టోర్ అవుతుందని చెప్తున్నాడు ఆయన. నువ్వు చేసిన చెడు అంతా ఇక్కడ స్టోర్ అవుతుందట లెఫ్ట్ సైడ్. సో ఈ రెండింటిని నువ్వు దేహం వదిలేసినప్పుడు అప్పుడు వాడు బ్యాలెన్స్ చేసి చూపిస్తాడు, ఇదిగో నువ్వు చేసిన మంచిది నువ్వు చేసిన చెడుది అంటాడు, బ్యాలెన్స్ చేసి చూపిస్తాడు. వాళ్ళ దాంట్లో అలా రాస్తారు. నువ్వు చేసిన మంచి, నువ్వు మనం మాట్లాడిన ప్రతి పదం, మనం చేసేటువంటి ప్రతి చర్య, ఎవ్రీథింగ్ మనకు ఆ సినిమాల్లో కూడా చూపిస్తారు. మొత్తం అంతా కూడా టెక్నికల్గా కంప్యూటర్లో కొట్టినట్టు చూపిస్తాడు. మొత్తం డేటా మొత్తం ఓపెన్ చేసేస్తాడు వాడు. ఓపెన్ చేసేసి నువ్వు చేసిన మంచి అంతా ఇటు వేస్తాడు, నువ్వు చేసిన చెడు అంతా ఇటు వేసేస్తాడు. రెండింటిని బ్యాలెన్స్ చేస్తారు వీడు. ఇప్పుడు ఏంటి నీ సంగతి అంటారు, అది అది పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. సో ద కీ టు ద టెస్టింగ్ ఆఫ్ ద డిసైపుల్. అప్పుడు టెస్ట్ అంటాడు చేస్తాడు, ఏంటి ఇప్పుడు అంటాడు అది. నెక్స్ట్ క్యాప్రికార్న్ ఇల్యూమినేషన్, ద లిబరేషన్ ఆఫ్ ది ఇనిషియేట్. వీడు క్యాప్రికార్న్కి లిబరేషన్ అంటున్నది అంతే వాడు. ఆమె వెళ్ళినటువంటి ఇల్యూమినేషన్ పొందినటువంటి వాడికి హీల్ బి లిబరేటెడ్, అది జరుగుతుంది. లిబరేషన్ అంటాడు జరుగుతుంది. అంటే అంత ముందున్నటువంటి స్థితి కన్నా
ఇప్పుడు హయ్యర్ స్థితికి వీడు చక్కగా అలా వెళ్తాడు, కొండ మీదకి వెళ్ళి వచ్చిన వాడు. అది లిబరేషన్. అది వీడికి మకర రాశి చేసిస్తుంది. ఈ మూడు ఒక ట్రయాంగిల్ అండి. వృషభరాశిలో వీడు కోరిక అంటుండదు ఏర్పడి, వృశ్చిక రాశిలో ఆ కోరికగా వీడు తహతలాడుతూ వీడు పనిచేయడం ఇలా దిగొస్తాడు. అక్కడి నుంచి మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల ఇవన్నీ దిగొచ్చాడు. అక్కడి నుంచి దిగొచ్చినటువంటి వాడు వృశ్చికానికి వచ్చేటికి వీడికి ఇక్కడ పరీక్ష అంటున్నది ఏర్పడుతుంది. ఈ పరీక్షలో వీడు నెగ్గుతాడా లేదా? వీడు నెగ్గినటువంటి వాడు ఇక్కడి నుంచి ధనస్సు మకరానికి వెళ్తాడు. మకరానికి వెళ్ళిన వాడికి వీడికి ఇల్యూమినేషన్ అటువంటి జరుగుతుంది. ఇల్యూమినేషన్ అటువంటి జరిగినప్పుడు అప్పుడు వీడికి విల్ బి లిబరేటెడ్. అది జరుగుతుంది. నెక్స్ట్ ట్రయాంగిల్ చెప్తున్నారు ఇప్పుడు. సజిటేరియస్, క్యాన్సర్, లియో. సజిటేరియస్ ఏమంటున్నారంటే దీన్ని డైరెక్షన్ అన్నారు, క్యాన్సర్నేమో ఇన్కార్నేషన్ అన్నారు, లియోనేమో సెల్ఫ్ కాన్షియస్నెస్గా చెప్పారు. సజిటేరియస్ డైరెక్షన్ అంటే ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఇంట్యూషన్. చూడికి డైరెక్షన్ అందిందండి అంటారు. అంతకుముందు డైరెక్షన్ అందకుండా ఉన్నప్పుడు అది చేద్దాం ఇది చేద్దాం అన్నట్టు బుర్రగా ఉంటుంది వీడికి. మిథున రాశిలో బుర్ర ఎలా ఉంటుందంటే అటు వెళ్దామా ఇటు వెళ్దామా, అది చేద్దాం ఇది చేద్దామా, ఏం చేద్దాం తేలకుండా ఉంటుంది. మిథున రాశి వాడు బుర్ర ఎప్పుడు కూడా అంతే. దుస్వభావ రాశి కదండి. హీ కెనాట్ డిసైడ్ థింగ్స్, హీ కెనాట్ మేక్ షూర్ ఆఫ్ థింగ్స్. అదే కరెక్ట్ అనిపిస్తుంది అని అంటాడు. మళ్ళీ అది కాదేమోనండి ఇది కరెక్ట్ ఏమోనండి అనిపిస్తుంది. వాడిని పట్టుకుని మనం డెసిషన్ చేయలేం మిథున రాశి వాడు. సో అక్కడి నుంచి వీడు ఎప్పుడైతే ధనుసు రాశికి వచ్చి చేరతాడో, ధనుసు రాశి వీడికి ఇచ్చేటువంటిది ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఇంట్యూషన్. చక్కగా వీడు ఆ రెండిట్ల నుంచి ఒక్క దాంట్లోకి వస్తుంది. ఒక దాంట్లోకి వచ్చి అప్పుడు ఇంట్యూషనల్ ప్లేన్లో వీడు ఎప్పుడైతే నిలబడతాడో వీడికి డైరెక్షన్ అంటే దొరుకుతుంది. అక్కడ ఉన్నసేపు డైరెక్షన్ ఉంటుంది, అటు ఇటుగా ఉంటుంది. ఇక్కడ వచ్చరికి ఒకే ఒక్క డైరెక్షన్ దొరుకుతుంది. ఆ డైరెక్షన్ ప్రకారం వీడు ప్రయాణించేస్తాడు. సింపుల్గా అట్లా అయిపోతాయి. అది ధనుసు రాశిలో ఉండడం. దాన్ని ఏమన్నారంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఇంట్యూషన్ అన్నారు. డైరెక్షన్ ఎప్పుడు దొరుకుతుందండి? ఇంట్యూషనల్లో డైరెక్షన్ దొరుకుతుంది ఎప్పుడు కూడా. ఇంటలెక్చువల్లో డైరెక్షన్ దొరకదండి. మనకి కూడా ఇంట్యూషనల్ మనం అలా పడితే ఎప్పుడో నిద్రలోకో దేంట్లోకి వెళ్దాం, అప్పుడు టక్కన ఇంట్యూషన్లోకి వెళ్దాం. అప్పుడు మనకి అవును తట్టిందండి ఇలా చేద్దామండి మనం అంటాడు. ఇప్పటిదాకా ఎందుకు ఆ ఐడియా రాలేదు వీడికంటే మనం ఎప్పుడు కూడా ఇంటలెక్చువల్ ప్లేన్లో మన సొల్యూషన్స్ ఎత్తడానికి ప్రయత్నం చేస్తామని బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటలెక్చువల్ ప్లేన్లో మన సొల్యూషన్స్ ఎతికినప్పుడల్లా వి ఫెయిల్. మన జీవితంలో ఇంట్యూషనల్ ప్లేన్లోకి వెళ్ళాలి అంటే నెమ్మదిగా కాసేపు ప్రశాంతంగా ఉంటే, పరమగురువులు మహానుభావులు వాళ్ళు ఎప్పుడు కూడా ఇంట్యూషనల్లో ఉంటారు. కాబట్టి మనం వెళ్ళి కూర్చోగానే మనం చెప్పినటువంటి కష్టానికి వాళ్ళు ఇట్టే సమాధానం చెప్తారు. ఇదిగో ఇట్లా చేసుకొని నీకు తగ్గిపోతుంది అంటారు. మరి ఆ ఆలోచన మనకి ఎందుకు రాలేదు అని ప్రశ్న మనం వేసుకుంటే ఒకటేనండి కారణం. మనం ఎప్పుడు కూడా ఇంటలెక్చువల్ ప్లేన్లో ఉంటుంటాం. ఇంటలెక్చువల్ ప్లేన్లో ఉన్నంతసేపు తెలివితేటలతోటి అది తప్పు ఇలా వీడు ఎఫెక్ట్స్ తోటి పట్టుకోవడం అంటారు దాన్ని. అలా ఉన్నంతసేపు మనకు సొల్యూషన్స్ దొరకవు. ఇంట్యూషనల్లోకి వెళ్ళాలి. అప్పుడు టక్కనుడు మందు వేసినా అలానే పనిచేస్తుంది, చక్కగా పనిచేస్తుంది. ఇంట్యూషనల్ ప్లాన్ ఇగో నువ్వు సెట్ చేసుకోవాలి, ఇక్కడ కాదని చెప్తారు మహానుభావులు ఎప్పుడు కూడా. అది దట్ ఈస్ ఇంట్యూషనల్. అది సాజిటేరియస్ ఇస్తుంది అన్నాడు. ఆ ధనుసు రాశి వీడికి ఇంట్యూషన్స్ అన్నట్టు చక్కగా ప్రసాదిస్తుంది. నెక్స్ట్ క్యాన్సర్ ఏంటంటే ఇన్కార్నేషన్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ రియలైజేషన్. ఎక్స్పీరియన్స్ రియలైజేషన్. క్యాన్సర్ వీడిలో ఏం చేస్తుందంటే ఇన్కార్నేట్ టు టేక్ ఫర్ విచ్ హీ హాస్ టు లీడ్ హిస్ లైఫ్. అది వీడికి ఇన్కార్నేషన్ కనిపిస్తుంది. ఇచ్చినటువంటిది ఎక్స్పీరియన్స్ ఆఫ్ రియలైజేషన్. వీడు దేనికైతే రియలైజ్ అయ్యాడో అంటే ఏ తత్వమునకైతే వీడు రియలైజేషన్ అంటున్నది దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి వాడు జన్మ అనేటువంటి తీసుకుంటాడు. ఎక్స్పీరియన్స్ ఆఫ్ రియలైజేషన్ అంటే వీడికి ధనుసు రాశిలో వీడికి డైరెక్షన్ దొరికినటువంటిది. వీడు కర్కాటక రాశికి చేరేటోడికి ఆ ఇంట్యూషనల్ ప్లేన్లో వీడు ప్రయాణిస్తారు కదండి, అప్పుడు వీడికి ఎక్స్పీరియన్స్ అవుతాడు. ఎక్స్పీరియన్స్ అయినటువంటిది దాన్ని పునర్దర్శించుకోవడానికి వీడు జన్మ అనేటువంటిది తీసుకుంటాడు. రియలైజేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అదియే ఇది అంటే దానిలో వీడు తెచ్చుకుంటాడు. అంటే ఏంటంటే ఇప్పుడు మళ్ళా జన్మ అనేటువంటిది తీసుకుని వచ్చినప్పుడు వీడికి ఇదంతా కూడా వీడికి హయ్యర్ ప్లేన్స్లో అలా స్టోర్ అయి ఉంటుంది. దాని నుంచి వీడికి సొల్యూషన్స్ అంటే దొరికి వీడి జీవితంలో ఈ రకంగా జీవించాలంటే చక్కగా ఏర్పడి వాడి జీవితం ముందుకు సాగుతుంది. అది అది వీడికి కర్కాటక రాశి చేసి ఇచ్చేటువంటిది ఎక్స్పీరియన్స్ ఆఫ్ రియలైజేషన్ అన్నదాన్ని. సింహరాశి ఏం చేస్తుంది వీళ్ళు సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటున్నది ఇస్తుంది. మోడ్ ఆఫ్ డెవలప్మెంట్. ఏదైతే వీడు రియలైజ్ అయ్యాడో సో వీడు ఇన్కార్నేట్ అంటే దేహం ధరించి వచ్చినటువంటి వాడు వీడు కర్కాటక రాశిలో
అక్కడ వీడికి ఎక్స్పీరియన్స్ ఆఫ్ రియలైజేషన్ అంటున్నది అయింది. అంటే దైవము లేదా వాడు దేనికైతే వాడు జన్మ తీసుకోవడం అటువంటి దాని గురించి వీడికి క్రితం జన్మలో వీడు దేనికైతే సాధన చేసుకుంటూ వచ్చాడో, ఏదైతే వీడు పొందాలనుకుంటున్నాడో, ఏదైతే వీడు చేయాలనుకుంటున్నాడో అది సహజ గుణముగా కలిగి ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా కూడా కర్కాటక రాశిలో ఏర్పడుతుంది. అది ఏర్పడింది ఇప్పుడు. నెక్స్ట్ ఏమిటి? సెల్ఫ్ కాన్షియస్నెస్ అయ్యాడు. అంటే దాని యందు అదే భావన యందు ప్రతిష్టాపన అయ్యాడు. అయినటువంటి వాడికి మోడ్స్ ఆఫ్ డెవలప్మెంట్. అక్కడి నుంచి వీడికి దానికి వీడు ప్రయాణం కట్టాలనేటువంటి నిర్ణయంతో వాడు ఆ ప్రాంతంలో పుట్టాడండి. పుట్టినటువంటి వాడు కొంచెం పెద్దవాడు, వాడు కూడా బ్యాగు వాడు పెట్టాను సర్దుకునే దానికి వచ్చాడు. బ్యాగు పెట్టాను సర్దుకున్న తర్వాత ఇంక ఇక్కడ కాదండి నేను ఉండవలసినది, వెళ్ళవలసినది తిరుమల. పుట్టిన హైదరాబాద్లో అయినా సరే వెళ్ళవలసిన తిరుమల అంటే దానిలో వీడు వెళ్ళిపోతాడు. ఎందుకు? ఎవడు చెప్పాడు? ఆ ఇంట్లో ఏ రోజు కూడా తిరుమల పేరు ఎత్తలేదే. ఇప్పుడు ఎందుకు తిరుమల వెళ్ళాలనేటువంటి భావం వీడికి కలిగింది? అది కర్కాటక రాశిలో వీడికి ధనుసు రాశిలో వీడికి ఇంట్యూషనల్ ప్లేన్లో డైరెక్షన్ దొరికిందండి. కర్కాటక రాశి వాడు పుట్టాడు. పుట్టినప్పుడు వాడు ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యాడో అది రియలైజ్ అయ్యాడు. వాడు రియలైజ్ అయినటువంటి వాడు సింహరాశికి చేరాడు. చేరినటువంటి వాడు అదిగే ప్రతిష్టాపన చేసుకున్నాడు. దాని సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది ఏదైతే వాడికి ఎక్స్పీరియన్స్ నిలిచిందో అది కాన్షియస్నెస్, అది ఇక్కడ ప్రతిష్టాపన చేసుకున్నాడు. చేసుకుని దానికి మోడ్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే దానికై ఇప్పుడు ప్రాణం గట్టి ఇంకెళ్ళిపోతుంది. ఎక్కడ ఆగేది ఒకటి. అది సెకండ్, అది ఇంకొక ట్రయాంగిల్గా మనకి చెప్పారు. ఇది మనకు 3 ట్రయాంగిల్స్ చెప్పారండి ఇప్పుడు దాకా. అది విషయం. నెక్స్ట్ వీడికి దెర్ ఆర్ other major triangles which are called triangles in consciousness, and as you well know, the most important of these for mankind is the triangle of Cancer, Leo and Aquarius. ఆనంగా వీడి మానవ జాతికి ప్రధానమైనటువంటి ట్రయాంగిల్ ఏంటంటే క్యాన్సర్, లియో అండ్ అక్వేరియస్. దీని గురించి మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఈ ట్రయాంగిల్ గురించి. క్యాన్సర్, లియో అండ్ అక్వేరియస్, they are important at this time because the influences pouring through these three are basically responsible for the growth of the human understanding and the unfoldment not only of man's response apparatus, the form nature, but also of his expanding perception of that which is contacted. అంటే ప్రధానంగా ఇది ఏం చేస్తుందంటే వీడి యొక్క రెస్పాన్స్ ఆపరేటర్స్ అంటున్నది ఎస్టాబ్లిష్ చేసి దానికే వీడు ట్యూనప్ అయ్యి దానికే వీడు జీవించడం అంటున్నది అందించేది సింహరాశిలో. రెస్పాన్స్ ఆపరేటర్స్ ఇచ్చేటువంటిది కర్కాటక రాశిలో, దానికే వీడు ట్యూనప్ చేసుకుని వీడు వర్క్ చేయడం అంటున్నది సింహరాశిలో, దానిలోకి లయం అయిపోవడం కుంభరాశిలో. అంటే కొంచెం అంతా కూడా ట్రయాంగిల్స్కి ఎలా అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. నెమ్మదిగా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి విషయం. ఒక్కొక్క రాశి గురించి చక్కటి ట్రయాంగులర్ ఫార్మేషన్ అటువంటి చాలా ముఖ్యం. దీనికి ఒకటి this threefold process under these three constellations produces finally the identification with that which is perceived to be the divine essence underlying form. ఏంటి ఏది పెర్సీవ్ అయ్యాడు? టు బి ద డివైన్ ఎసెన్స్ అండర్లైయింగ్ ఫారం. మన ఫారంలో డివైన్ ఎసెన్స్ అంటున్నది ఉంది అంటున్న దానిలో వీడు పర్సెప్షన్ అంటే వీడు దాన్ని గుర్తించగలగాలి. షుడ్ ఏబుల్ టు పెర్సీవ్. మన దేహంలో దైవం నిలిచి ఉన్నాడు, దైవం ఉన్నాడు అంటున్నది వీ కుడ్ ఏబుల్ టు పెర్సీవ్. వేరేవాడు చెప్తే అది విన్నా, అవునండి ఆయన లేకుండా ఎలా ఉంటారు, ఆయన లేకుండా సృష్టి లేదు, ఆయన ఉన్నాడు. దయచేసి అలా స్టాండర్డైజ్గా ఇన్స్ట్రక్షన్ తీసేసుకోకండి. మీలో ప్రశ్నించుకొని అలా ప్రయత్నం చేయండి ఎక్కడ దైవం ఎక్కడున్నాడు. సో ఇది మీకు ఏం చేస్తుందంటే ఇది మీకు ఈ ట్రయాంగిల్లోకి తీసుకెళ్తాం. కర్కాటక రాశి అంటే మీరు ఫారం నేచర్ అంటే నేను అనగా పలానా అంటుంది. దాంట్లో నుంచి ఇప్పుడు సింహరాశిలోకి ఇస్తాడు అంటే నేను అనగా ప్రజ్ఞ దానిలో నుంచి వీడు కుంభరాశిలోకి వెళ్తాడు. ప్రజ్ఞగా ఉన్నటువంటి వాడు కుంభరాశితో అనుసంధానం జరిగేవాడికి వీడిలో చక్కగా డివినిటీ అంటున్నది వీడిలో మేల్కోండి. డివినిటీ అందు పర్సెప్షన్ వీడిలో చక్కగా జరుగుతుంది. సెల్ఫ్ కాన్షియస్గా ఉన్నవాడు కుంభరాశి చేరేవాడికి డివినిటీ పర్సెప్షన్ అంటే చక్కది. అందు గురించి కర్కాటక రాశి, సింహరాశి, కుంభరాశి 3 ట్రయాంగిల్ చెప్పారు. దిస్ ఐడెంటిఫికేషన్ విత్ విచ్ ఈస్ ద సబ్జెక్టివ్ అండ్ రియల్ సెల్ఫ్ అండ్ ద కాన్సిక్వెంట్ withdrawing from that which is the not self is the keynote of the 4th initiation. ఇది 4th initiationకి కీనోట్. అంటే వీడిలో దివ్యత్వం ఏదైతే ఉందో
అక్కడ మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ ఆ లెవెల్లో మనం కాన్షియస్నెస్ లెవెల్లో ప్రజ్ఞగా మనం ఉండడానికి చేసేదంతా కూడా థర్డ్ ఇనిషియేషన్. అంతా మనం చెప్పేసుకున్నాం. ఇనిషియేషన్ సోలార్లో ఒక్కొక్క లెవెల్స్ మనకు చెప్పారు. సో ఫోర్త్ ఇనిషియేషన్ కావాల్సినటువంటి సీక్రెట్ ఇక్కడ ఇచ్చేసారు మనకి. ఏంటంటే కనుక వీడు సెల్ఫ్ అయ్యాడు. వీడు సెల్ఫ్ అయినటువంటి వాడు వీడిలో దైవం ఎక్కడైతే ఉన్నాడో వాడితో ఐడెంటిఫై అయిపోవాలి. దాన్ని ఏమన్నారంటే అది ఎస్ క్యాపిటల్ వేశారు ఆ సెల్ఫ్ని. అది కాక మిగిలినది ఏదన్నా సరే అదంతా నాట్ సెల్ఫే. అదో పక్క పెట్టాడు. మొత్తం పక్క పెట్టాడు మొత్తం. అంటే మీరు ఒక్కొక్క డోర్ క్రాస్ అవుతున్న దాని నుంచి మీరు వెళ్ళవలసినటువంటి గమ్యం మీకు దర్శనం పడుతుంటుంది. మీరు అక్కర్లేనిదంతా కూడా ఇదంతా నేను కాదంటున్న దాంట్లో మీరు దాటుకుంటూ వెళ్ళిపోతారు. అది అసలు రహస్యం. ఇస్ ద కీనోడ్ ఆఫ్ ది ఫోర్త్ ఇనిషియేషన్, withdrawing from that which is the not self అన్నారు. This identification with that which is the subject to and real self, that is the real self. దైవం మనలో ఉన్నాడు అనేటువంటిది రియల్ సెల్ఫ్. ఆ సెల్ఫ్ తోటి ఐడెంటిఫై అవ్వడానికి ప్రయత్నం చేయండి. దట్ ఈస్ ద రియల్ సెల్ఫ్. And the consequent withdrawing from that which is the not self is the keynote of the fourth initiation. అది జరుగుతుంది. From the mass awareness in Cancer, the man becomes an individual in Leo, and slow, unintelligent subconsciousness of the herd becomes the self-awareness of the developed man in Leo. Instinctual reaction gives place to the conscious intellectual activity. This dual activity is in turn gives place to the group awareness, which is the gift conferred by Aquarius activity. The super consciousness divine man then transcends his limited self-consciousness, and the intuition supersedes the intellect. అదే విషయం చెప్తున్నారు మళ్ళీ ఒకసారి. అంటే కర్కాటక రాశిలో వీడు ఉండేదంతా కూడా మ్యాన్ అవేర్నెస్. అంటే నేను అనగా పలానా అంటే దాంట్లో నుంచి మ్యాన్ బికమ్స్ అన్ ఇండివిజువల్ ఇన్ లియో. వీడు ఒక ఇండివిజువలిస్టిక్గా వీడు ఉండడం అంటుండే దాంట్లో చేస్తారు. అంటే ఇండివిజువల్గా అవడం అంటే నేననగా పలానా అంటుండే దాంట్లో నుంచి నేననగా సోల్ అంటుండే దాంట్లో వీడు చేరతాడు నెమ్మదిగా. అది చేరాడు సింహరాశి వచ్చరికి. చేరిన తర్వాత అండ్ ద స్లో అన్ఇంటెలిజెంట్ అండ్ సబ్ కాన్షియస్నెస్ ఆఫ్ ది హెర్డ్ బికమ్స్, అంటే ఇద్దరికి అన్ఇంటెలిజెంట్ గాను సబ్ కాన్షియస్ గాను ఉంటాడు. అంటే నేననగా పలానా అంటే వీడు కాన్షియస్గా వీడు ఉండడం అంటాడు. మానేసి 10 మంది ఏది చేస్తున్నాడు వీడు అది చేస్తున్నాడు. అదేంటి నీకు బుర్ర లేదా? వాళ్ళందరూ తప్పు చేస్తే చేశారు, నువ్వెందుకు తప్పు చేసావు? బాగా చదువుకునేటువంటి విద్యార్థినో లేదా టీచర్ గారు వచ్చి అడుగుతాడు, నేను ఒక 5 నిమిషాలు బయటికి వెళితే వాళ్ళందరూ అంటే అల్లరి మోక వాళ్ళు అల్లరి చేశారు. సరే నీకంటూ బుద్ధి లేదా? నీకు 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 బుర్ర లేదా? నీకు క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు అల్లరి చేయకుండా కూర్చోవాలి కదా నువ్వు. అది వాళ్ళందరూ చేశారు, నువ్వు చేస్తే ఇంకేమిటి ఉపయోగం అని ఎలా అవుతుంది? అంటే ఏంటంటే కొంచెం బుర్ర వికసించడం అంటుండి చేసిన వాడికి వాడు జీవించేటువంటి విధానం పేరు. ఆ రకంగా అందించండి. బుర్ర వికసించి ఉండేట్టుగా చేసి పెట్టేటువంటిది సింహరాశి. అది జరుగుతుంది. సో ఆ సెల్ఫ్ అవేర్నెస్ ఆఫ్ ది డెవలప్డ్ మ్యాన్ ఇన్ లియో అంటుండేది అందిస్తుంది. సెల్ఫ్ అవేర్నెస్ కలిగిస్తుంది. అంటే ఇన్స్టింక్చువల్ రియాక్షన్ నుంచి వీడు ఇంటలెక్చువల్ యాక్టివిటీలో కూడా వస్తాడు. సో ఏంటి టీచర్ బయటకు వెళ్తే అల్లరి అల్లరి చేసేద్దాం అంటుంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టింక్చువల్ నేచర్. దాని నుంచి ఇంటలెక్చువల్ నేచర్లోకి వచ్చినటువంటి వాడు టీచర్ ఉన్నా లేకపోయినా మనం అల్లరి చేయకూడదురా నాయన, ఇది స్కూలు కాంటే బయటకు వెళ్ళిన తర్వాత మనం అల్లరి చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు. స్కూల్లో మాత్రం మనం చాలా ఇదిగా ఉండాలి అంటువంటి విషయంగా ఉండేది ఇంటలెక్చువల్. దట్ ఈస్ ఇంటలెక్చువల్ యాక్టివిటీ అన్నారు. జస్ట్ రియల్ యాక్టివిటీ ఇన్ టర్న్ గివ్స్ ప్లేస్ టు ద గ్రూప్ అవేర్నెస్. దీని నుంచి నెమ్మదిగా ఏం చేస్తారంటే ఇంటలెక్చువల్ యాక్టివిటీలోకి వచ్చినటువంటి వాడికి, అంటే నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలన్నటువంటి వాడికి నెమ్మదిగా ఏమనిపిస్తుంటుంది అంటే వాడి దగ్గర పనిచేసేటువంటి వాడు కూడా బాగా ఉంటారు. నెక్స్ట్ వాడి చుట్టూతో వాళ్ళు బాగా ఉంటారు, వాడి ప్రాంతం వాళ్ళు బాగా ఉండాలి అన్నటువంటి గ్రూప్ యాక్టివిటీలోకి వీడు వెళతాడు. ఎందుకంటే గ్రూప్ తోటి వీడు ఎప్పుడైతే ఐడెంటిఫై అవుతాడో వీడు బెనిఫిట్ అవుతున్నాడు, గ్రూప్ బెనిఫిట్ అవుతాడు. వీడు ఒక్కడో బెనిఫిట్ అవుదాం అనుకుంటే కుదరదు. ఈ ఊరిలో దేవాలయం నిర్మాణం చేయాలంటే కనుక గ్రూప్ యాక్టివిటీ అవసరం. ఒక్కడిని మనం దేవాలయం కట్టలేం, 10 మంది యొక్క సహకారం అవసరం. కానీ ఒక దేవాలయం మనకి ఏర్పడింది అనుకోండి, వీళ్ళందరి యొక్క సహకారం కదా మనం చక్కగా దైవ సాన్నిధ్యంలో మనం జీవించవచ్చు. పొద్దున సాయంత్రం చక్కగా స్వామివారి పూజ ప్రసాదాలు చక్కగా ఒక వైభవత్వం అంటున్నది ఎప్పుడు మన దానికి టచ్గా ఉండొచ్చు. ఆ వైభవత్వంతో మనం ఇదిగా ఉండాలంటే 10 మందితో కలిసి జీవించడం, 10 మందితో కలిసి పనిచేయడం అంటుంది మనకు ఇది చేసుకుంటే 10 మంది మన ఆలోచనకి వాళ్ళందరూ సహకరిస్తారు అంటుండే దానిలో వీడు మేలు కాంచడం అంటుండే జరిగితే అది నెమ్మదిగా ఇంటలెక్చువల్ ప్లేన్లో నుంచి ఇంట్యూషన్లోకి పెడతారు. అది కుంభరాశి చేరవం. అది చెప్పారు. గ్రూప్ అవేర్నెస్ అండ్ ఇస్ ద గిఫ్ట్ కన్ఫర్డ్ బై అక్వేరియస్ యాక్టివిటీ.
the super consciousness, divine man, then transcends his limited self consciousness. వాడు లిమిటెడ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ నుంచి డివైన్ కాన్షియస్నెస్లో కొట్టాడు. అది జరుగుతుంది. అండ్ ది ఇంట్యూషన్ సూపర్సీడ్స్ ద ఇంటలెక్ట్. అప్పుడు వీడికి ఇంట్యూషన్ అంటే చక్కగా సూపర్సీడ్ అయ్యి ఇంటలెక్షన్ వీడు చక్కగా క్రాస్ చేస్తున్నాడు అవుతాడు. అది జరుగుతుంది వీడికి. At this stage in the unfoldment of human consciousness, there is little that I can say further anent the science of triangles. I have hinted at the entire structure of living, moving, focusing, and transmitting light triangles, which should underlie and eventually will underlie the manifested universe. వీడిలో నెమ్మదిగా ఇప్పుడు సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ వీడికి దానికి అట్రాక్ట్ అవుతాడు. తద్వారా ఏమవుతుందంటే కనుక ఏదైతే సృష్టిలో నిర్ణయం పడుతుందో, ఏదైతే సృష్టిలో చైతన్యాత్మకముగా దర్శింపవలసినది ఉన్నదో అది త్రయాత్మకముగా ఉంది అంటున్న విషయంలోకి వెళతాడండి. దీని గురించి ఇంకొంచెం వివరాలు నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. తద్వారా మనం ఈ సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ చాప్టర్ ఎండ్ అవుతుంది మనకి. అప్పుడు నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.